ప్రజలు ఆనందంతో జీవించేలా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని చిత్తూరు జిల్లా పర్యటనలో చెప్పారు. సమగ్ర నీటి పథకాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పులిచెర్ల మండలం అరవవాండ్లపల్లిలో రాష్ట్రంలోనే అతిపెద్ద పంట సంజీవనిని పరిశీలించారు. నీరు, ప్రగతి పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. 10,000 మీటర్ల విస్తీర్ణంలో సామూహిక పంటకుంట తవ్వినందుకు అభినందించారు. సహజ సేద్యం, నీటి నిర్వహణపై అన్నదాతలు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. జూన్ 2 నుంచి 1,750 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీని రైతులకు పంపిణీ చేస్తామన్నారు. కరువు రావడానికి కారణం వాతావరణంలో మార్పులు. అలాంటి సమయంలో మనందరూ ఆలోచించుకోవాల్సింది మన చేతల్లో ఉండే పని ఇక్కడ చేశారు, బాగా చేశారు. ఒక పెద్ద ఫామ్ పాండ్ దువ్వారు, 50 ఎకరాల భూమి, మామిడి చెట్లు పెట్టారు, పచ్చగా ఉంది. దానికి కారణం మన నీళ్లు ఇచ్చారు. ఇప్పుడు నీళ్లు ఎండిపోతానే బోర్లు కూడా ఎందుకు వెళ్ళిపోయినాయి. ఇమ్మీడియట్ గా ఈ ఫామ్ పాండ్ లో పంట కుంట నుంచి ఆ నీళ్లు తీసుకుని మొత్తం భూమికి నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో 10 రోజులైతే మళ్ళా వర్షాలు వస్తాయి. ఇది ఒక ఆదర్శం అవునా కాదా అని మేము అడుగుతున్నాం. కరువును కూడా జయించే శక్తి మనకుంది. వినూత్నంగా ప్రారంభించాము పంట కుంటలు. ఈరోజు వర్షపు నీరుని ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. రొంపిచెర్ల మండలం బొమ్మాయిగారిపల్లిలో చంద్రబాబు పర్యటించారు. గ్రామంలో సీసీ రోడ్లు, ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణాల పనులు పరిశీలించారు. నగరి హరిజనవాడలో రచ్చబండ నిర్వహించిన చంద్రబాబు ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా మహిళల సంఘాలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తామని తెలిపారు. అందరూ చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. దానికోసం కూడా శ్రద్ధ పెడుతున్నా. ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి. ఊర్లో ఉండే వాళ్ళకి వ్యవసాయంలో కూడా ఆదాయం రావాలి. అలాంటి దానికోసం ఇప్పుడు అందరి నియమాలు తీసుకొస్తున్నాను. నా ఆలోచన ఒకటే, పేదవాళ్లు శాశ్వతంగా పేదవాళ్లుగా ఉండకుండా పేదవాళ్ల ఆదాయం పెంచుకుంటూ పోవాలని. అందుకే నేనేం చెప్పానంటే డ్వాక్రా సంఘాలకి రాబోయే రోజుల్లో ఒక్కొక్క మెంబరు 10,000 రూపాయలు సంపాదించుకోవాలి. అదే మరి మీరు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉన్నారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి వారి తప్పుడు పనులు చేసి మీరు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు? లేదా అటువంటి లేవా? అటు ఆలోచనలు ఏమాత్రం చేయలేకపోతాం. అంతే కదా, చూస్తున్నారు కదా అతని కష్టాలన్నీ. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. సమస్యలు ఆలకించేందుకు స్వయంగా సీఎం తమ గ్రామాలకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజల విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులను వెంటనే ఆదేశించారు.